భారత పునరుజ్జీవనం మళ్ళీ ప్రపంచాన్ని భారతదేశం రూల్ చేస్తుంది. ఒక అద్భుతమైన మాట ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం జరిగిందండి. రైట్. ఎంజీ రావు గారు, ఐ బొమ్మ రవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. పోలీసులకు సవాల్ విసిరాడు, అసలు సినీ ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు, కానీ షేక్ చేసేసాడు మొత్తం టాలీవుడ్ని. సో అలాంటి ఐబొమ్మ రవి దొరికాడు, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి సి కళ్యాణ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. సజ్జనార్ కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు, ఎందుకంటే సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, చేసేస్తారు అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయిన పరిస్థితి మనం చూసాం. ఐబొమ్మ రవి విషయంలో అతని మీద నెగిటివ్గా ఉన్న వాళ్ళకంటే పాజిటివ్గా ఉన్న సామాన్యులు ఎక్కువైపోతూ ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్లో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఆటోస్లో చూపించండి ఒకసారి, ఆటో వెనకాల ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ కొన్ని స్లోగన్స్ అది రాసుకుని ఉన్న పోస్టర్స్ని మనం గమనించాం. సో ఏం జరిగే అవకాశం ఉంది అంటే కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, అంత సామాన్యమైన వ్యక్తి చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాడు, హ్యాకింగ్లో నిష్ణాతుడు, అలాంటి పర్సన్ని సైబర్ సెక్యూరిటీలో మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు, పోలీస్ శాఖలో ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదు అని చెప్పి రకరకాల అంటే ఆయనకి ప్రోగా చాలా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి ఏం జరిగే అవకాశం? ఎస్ అండి, ఇప్పుడు ఐ బొమ్మ రవి ఈయన భారతదేశంలో ఒక చట్టం ఉందన్నమాట, సినీ ఆటోగ్రాఫిక్ యాక్ట్ అనే డిజిటల్ యాక్ట్ కింద ఉంటుంది. అది 1952లో 2023లో సవరించారు. దాన్ని వైలేట్ చేస్తూ ఆయన తీసిన మా భారతదేశంలో జరిగిన చాలా ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో వచ్చిన సినిమాలని ఆయన డిజిటల్లో వెబ్సైట్ ద్వారా బయటికి పెట్టేశాడు. అంటే పైరసీకి ఆయన చేశాడు కాబట్టి ఆయన చట్టపరంగా ఆయన నేరస్తుడు, అందులో తిరుగులేదు. భారత సినిమా ఆటోగ్రఫిక్ యాక్ట్ 2023 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆయన తప్పు చేశాడు. ఆయనకు ఇప్పుడు శిక్ష పడితే 3 సంవత్సరాల నుంచి జైలు శిక్ష పడవచ్చు, ఒక 5 లక్షల పెనాల్టీ పడవచ్చు. కానీ ఈ ఐ బొమ్మ విషయం ఏంటంటే చట్టాన్ని అతిక్రమించాడు కాబట్టి నా దృష్టిలో ఆయన నేరస్తుడే. కానీ ఒక్క విషయాన్ని గమనించాలి, చట్టాలు ఉంటాయి. దేనికి అంటే ప్రజా సంక్షేమానికి, ప్రజల్లో చట్టభద్రతలో చక్కగా అమలు చేయడానికి చట్టాలు ఉంటాయి. కానీ ఈయన రవికి ప్రజాదరణ పెరుగుతుంది, ఇది వాస్తవం. సజ్జనార్ ఈరోజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినా సజ్జనారీని ఎన్కౌంటర్ చేయలేని పరిస్థితి. ఎన్కౌంటర్లు అంటే అంత ఈజీ కాదండి. చట్టాలను అతిక్రమించి పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తే బ్రిటిష్ టైమే జరగలేదు, ఇప్పుడు అసహించుకుంటున్నాం. రీసెంట్గా అసలు హెడ్ మాస్ చనిపోయింది, సరిగ్గా నిజమైన ఎన్కౌంటర్లో ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఒకటి జరుగుతుంది. ఈరోజు సజ్జనార్ అంత ముందు ఏదో పట్పోటేడ్లో ఆయన ఉన్న ఎన్కౌంటర్లు ఏంటంటే రేప్ కేసులకు సంబంధించినవి కాబట్టి ప్రజలు ఊరుకున్నారు. కానీ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ సజ్జనార్ గారు చేయగలరా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అంత ఈజీ ఏం కాదు. ఎన్ని ఎన్కౌంటర్లు జరిగితే మనకు తెలుసు. ఏదో రేప్ వ్యవహారంలో వచ్చిన ఒక వృద్ధుడు కూడా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఆయనే కాలంలో దూకి చచ్చిపోతుంటే పోలీసులు అక్కడ వెయిట్ చేసి చచ్చిపోయేదాకా ఉన్నారా? అది ఒకటి. రీసెంట్గా ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఐబొమ్మ రవిని మాత్రం ఎన్కౌంటర్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఆయనకున్న ప్రజాదరణ ఏమో కొన్ని. ఇప్పుడు ఆయన ఐబొమ్మ రవిని ఒక సామాన్యుడు ఒక దొరకగానే పెద్ద హీరోలు పెద్ద సమావేశాలు పెట్టారు. కానీ ప్రజల్లో ఈరోజు ఆటోల దగ్గర మనం చూస్తున్నాం. ఎందుకు ఈయనకి అంత ప్రజాదరణ పెరుగుతుంది అంటే రీసెంట్గా ఒక పెద్ద ప్రముఖులు కూడా మాట్లాడుతున్నారు, ఐబొమ్మ రవికి సపోర్ట్గా చాలా మంది వస్తున్నారు, నిధులు కూడా పోగొడుతున్నాయంట. ఆయనకి ఏదో ఆ లాయర్కి చాలా కోట్లు కూడా ఆఫర్ చేశారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురమ్మని. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఈ విషయాన్ని మనం కూలంకషంగా చాలా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమాలు అనేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఈవెన్ హాలీవుడ్ వీటిల్లో కూడా ఉన్నాయి. మనకి బాలీవుడ్లో ఏం జరుగుతుందో, హాలీవుడ్లో ఏం జరుగుతుంది, ఇండియాలో ముంబైలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత కోలీకోడ్లో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమాలు అనేవి కొంతమంది ఆధిపత్యం చేతిలో ఉంటున్నాయి, థియేటర్ల నుంచి ఇవన్నీ. తర్వాత థియేటర్లోకి వెళ్ళగానే టికెట్ల రేట్లు చూడండి ఎలా పెరుగుతున్నాయి. రాజకీయంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని టికెట్ల రేట్లు మొదటి 7 రోజుల్లో పెంచుకోవడం. కానీ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రజలకి, అది కూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో తెలుగు ప్రాంతంలో. టికెట్లు ఎంత పెంచినా జల్లలతో కూడా వెళ్తారు. ప్రముఖ ఎవరైతే హీరోని ప్రేమిస్తారో తొక్కిసలు అట్లా చనిపోయినా మళ్ళీ ఇంకొక అంత పెద్ద సమావేశానికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. మరి ఇక్కడ ఏది బయట పెట్టింది ఐబొమ్మ రవి విషయం ఏంటంటే, ఒక థియేటర్లోకి ఒక 2 పిల్లల్ని తీసుకుని ఒక ఫ్యామిలీ వెళ్తే ఎంత స్పెండ్ చేయవలసి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. ఒక పాప్కార్న్ నుంచి, ఒక చిన్న కూల్ డ్రింక్ నుంచి, ఒక వాటర్ బాటిల్ నుంచి, అక్కడ కూర్చుని నుంచి లోపలికి ఏమీ పట్టుకెళ్ళకూడదు. అసలు ఎక్కడికైనా ఏదైనా పట్టుకెళ్ళవచ్చు, ఆఫీసులు పట్టుకెళ్ళొచ్చు, స్కూళ్ళు పట్టుకెళ్ళొచ్చు. కానీ థియేటర్లోకి మాత్రం
ఇంట్లో ఒక జంతువులు ఇలాంటివి కూడా పిల్లలు పట్టుకెళ్ళడానికి లేదు, చాక్లెట్ పట్టుకెళ్ళడానికి లేదు, అక్కడే కొనాలి, అవసరమైతే టికెట్తో కలిపేది కోంబో ప్యాకెట్లో పెట్టేస్తారన్నమాట. పిల్లలు కదా అడుగుతారు కదా తల్లిదండ్రులు కొనివ్వాలి కదా, అదొక ధర్మం, వాళ్ళ ప్రేమకు అనమాట, మాతృ ప్రేమకు అనమాట, వాళ్ళు కొనిస్తారు. కాబట్టి ఈ ఎమోషన్స్ని అన్నిటినీ సినిమా థియేటర్లో ఏం జరుగుతుంది, వేలు ఖర్చు పెడుతున్నారు. ఈ బాధ అనమాట. దీని నుంచి విముక్తం చేసిన వాడే ఐబొమ్మ రవి. కాబట్టి ప్రజాదరణ పెరుగుతుంది. మూవీ రిలీజ్ అవగానే టిక్కెట్లు వేల పెట్టి కొనాలి. మూవీలు కొన్నే ఉంటాయి, అన్ని థియేటర్లకే రావు. కాబట్టి ప్రజలు వెంటనే సినిమా చూసేవారు. సోషలైజేషన్ ఒక రకంగా ఐబొమ్మ రవిని ఎలా కొలుస్తున్నారంటే ఈయన సోషలిస్ట్ అంట. కొంతమంది అంటున్నారు ఏ సోషలిస్ట్ అబ్బా, ఏ కార్ల్ మార్క్స్లు అంటోడు, పెద్ద మావోయిస్టులు అంటోడు, ఇలాంటోడికి న్యాయం జరగాలి, ఇలాంటోడిని ఎన్కౌంటర్ చేయడం ఏంటని ఒక రకంగా అరెస్ట్ చేసిన వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. ఎవరైతే హీరోలు సమావేశాలు పెట్టారు, ఇదేంటి చిన్నోడి మీద ఇంత పెద్ద విప్లవం తీసుకురావాలా, ఇలాంటివన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు మనం గమనించాలి ఈ విషయాన్ని. ప్రజాదరణ మాత్రం పెరుగుతుంది. కాబట్టి ఐబొమ్మ వ్యవహారం ఏం చెప్తుందంటే ఇష్టం వచ్చినట్టు సినిమా టిక్కెట్లు పెంచకూడదు. నువ్వు 100 రోజులు ఆడించుకో, 200 రోజులు, మొదటి 7 రోజుల్లోనే సినిమా హీరోలు పెద్ద ప్రచారం చేయడం, ఎక్కువ ఖర్చు 20%, 30% ప్రచారానికి ట్రయల్స్ ఇవన్నీ రిలీజ్ చేయడం, అందరిని ఆకట్టుకోవడం, అక్కడ వసూలు చేసేయడం. ఇది ఎంటర్టైన్మెంట్. గవర్నమెంట్లు కూడా టిక్కెట్లు పెంపకం. ఇదంతా అంటే ఇది ఒక వింగని బద్దలు కొట్టారు. నిజంగా ఒకటి సినిమా చూడాలని, ఎంటర్టైన్మెంట్ అనుభవించాలని ఒక ప్రజల కోసం ఇతను పనిచేశాడు అనేది ఒక భావన వచ్చింది. అంటే ఏంటి, ఈయన వ్యవహారం ఈరోజు ఈయన తప్పే చేశాడు. రవి తప్పే చేశాడు. పైరసీ యాక్ట్ని ఆయన అతిక్రమించాడు. ఆయన శిక్ష పడాల్సింది, తిరుగులేదు. ఇంకా వెబ్సైట్లో ఉన్న వాటిని కూడా ఆయన బ్యాన్ చేయాలి, అవి కూడా అరెస్ట్ చేయాలి పోలీసులు. ఇంకా రంగంలోకి ఇంకా వాళ్ళు చాలా పని అయింది, 5% పని అయింది, ఇంకా వెబ్సైట్లు ఉన్నాయి, వాటిలన్నింటిని బ్యాన్ చేయాలి. అదంతా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి చాలా ఉంది, సైబర్ క్రైమ్ ఈ పోలీసులకి. కానీ ఇక్కడ ఇలాంటి ఇంకా పుట్టుకొస్తే ప్రజాదరణ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజాదరణ పోవాలి అంటే ఏం చేయాలంటే సినిమా టిక్కెట్లు పెంచకూడదు. సినిమా థియేటర్లో కూడా రేట్లు బయట ఉన్నట్టే ఉండాలి. రైల్వే స్టేషన్లో కూడా ఎంఆర్పి రేట్లు ఉంటాయి. మరి సినిమా థియేటర్లో ఎంఆర్పి రేట్లు ఎందుకు పెట్టడం లేదు? ఇది దురాక్రమణ కాదా అని ప్రజల భావన. అందుకని ఐబొమ్మ రవికి సపోర్ట్ ఉంది. పెద్ద పెద్ద హీరోలకి ఈరోజు సపోర్ట్ లేదు. వాళ్ళు జీరోలు అయిపోయారు. ఐబొమ్మ హీరో అయిపోయాడు. అక్కడ జీరో కాదు, హీరో అయ్యాడు. హీరోలు జీరోలు అయ్యారు. ఎందుకంటే సినిమా థియేటర్లో కూడా మీరు ఎంఆర్పి రేట్లు పెట్టండి, ఎంఆర్పీలు కమ్ముకోండి, అందులో కూడా లాభాలు ఉన్నాయి కదా, టికెట్లు పెంచకండి అనేది ఈ వ్యవహారం మనకు చెప్తుంది. ఇది చాలా పెద్ద విషయం. లేదా ఐబొమ్మ వ్యవహారం 100 మంది ఐరవీలు బొమ్మ వ్యవహారాలు పుట్టుకొస్తారు, ఎంత పోలీసులు ఉన్నా గుర్తుపెట్టుకోవాలి. అది ఒక ఐడియాలజీ కింద తయారైంది. అందుకని ఈరోజు ఆయనకి సపోర్టు. 2 ఒక హ్యాకింగ్. ఇది మనం ఇంకోటి కూడా చెప్తుంది. ఒక తల్లి తండ్రులు ఒక ఫ్యామిలీ సిస్టమ్ చెడుగా అవుతే ఐబొమ్మలు పుట్టుకొస్తారు. చూడండి, ఫ్యామిలీ సరిగ్గా లేక ఫ్యామిలీ దెబ్బతిని ఐబొమ్మ రవి పుట్టుకొచ్చాడు. చూడండి, అలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అని చూపిస్తుంది. 2వ వ్యవహారం సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యత, ఒక ఫ్యామిలీ ప్రాముఖ్యత ఇక్కడ మనకు చెప్తుంది. ఒకడు హ్యాకింగ్ని ఎథికల్గా ఉపయోగిస్తే భారత సైన్యానికి ఎంత ఉపయోగపడుతుందండి. సైన్యంలో చేర్చుకోవాలని కూడా పెద్ద వస్తుంది. చూడండి, నిజంగా వాళ్ళని ఎథికల్గా మార్చి ఎథికల్ హ్యాకర్ చేస్తే ఈరోజు ఎన్నో సైబర్ అటాక్లు ఉన్నాయి ఇండియా మీద. రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద సైబర్ అటాక్ జరిగింది. ముంబై మొత్తం ఎలక్ట్రిసిటీ మీద సైబర్ అటాకులు జరిగింది. చైనా పాకిస్తాన్కి అదే పని. ఈరోజు మనకి క్రాష్ అయిన దుబాయ్ ఎయిర్ షోలో క్రాష్ అయిన ఈ విమానం కూడా సైబర్ క్రైమ్, సైబర్ అటాక్లే. అలాంటి వాటిని తట్టుకునే అతి శక్తివంతం ఇలాంటి బుర్రలకు ఉంటుంది. కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ ప్రమోట్ చేయాలి ఇండియాలో అనే దానికి ఐబొమ్మ వ్యవహారం. కుటుంబ వ్యవహారం, సినిమా దోపిడీ అక్కడ ఉంది, చాలా పెద్ద వ్యవహారం అండి. ఇలాంటి విషయాల మీద ఎక్కువ చర్చాగోష్ఠులు జరిగితేనే అది సమాజానికి ఉపయోగం. ఆ చట్టం పనికిరాదు అనుకోండి. ఇప్పుడు ఇండియాలో గుడ్ గవర్నెన్స్ లేదు. ఇండియాలో అతిపెద్ద ఫెయిల్ అయినది ఏంటి, వరకట్న నిషేధిత చట్టం ఉంది, కానీ వరకట్నాలు ఎలా అవుతున్నాయి? కాబట్టి చట్టం ఉండడం కాదు, చట్టం ప్రజారంజకంగా ఉంటేనే ఆ చట్టం అమలు జరుగుతుంది. ఈరోజు పైరసీ యాక్ట్ ఉంది, దాన్ని అతిక్రమించాడు, కానీ ఆ పైరసీ యాక్ట్ అడ్డం పెట్టుకొని ఈరోజు సినిమా దోపిడీ ఉంది. కాబట్టి ఇలాంటి సమాజంలో జరిగే చట్టాలను అవసరమైతే సవరించి సినిమాలో ఆ రేట్లు ఎంఆర్పి రేట్లు పెడితే ఇలాంటి రవిలు పుట్టుకురారు. లేకపోతే ఎన్ని చట్టాలను ఎన్ని అరెస్టులు చేసినా రవిలు పుట్టుకొస్తూనే ఉంటారండి. ఇక ఫైనల్గా